వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఆర్ఆర్బీ ఆల్ ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రోజు మన ఛానల్ని ఫాలో అయ్యి బిట్స్ని రోజు డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి జనరల్ సైన్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఉబర్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, ఆప్షన్ 2 టెన్నిస్, ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, ఆప్షన్ 2 చెస్, ఆప్షన్ 3 టెన్నిస్, ఆప్షన్ 4 గోల్ఫ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గోల్ఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జూడ్ ఫెలిక్స్ అనే ప్రఖ్యాత భారత క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవారు? ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 స్విమ్మింగ్, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్విమ్మింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2016 ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో నిర్వహించెను? ఆప్షన్ 1 అర్జెంటీనా, ఆప్షన్ 2 ఉరుగ్వే, ఆప్షన్ 3 చిలీ, ఆప్షన్ 4 బ్రెజిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉరుగ్వే. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ గ్రూపులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 51, ఆప్షన్ 3 53, ఆప్షన్ 4 54. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 53 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2010 కామన్వెల్త్ క్రీడల యొక్క నినాదం ఏమిటి? ఆప్షన్ 1 వెల్కమ్ ఆల్, ఆప్షన్ 2 కామన్ టు ఆల్, ఆప్షన్ 3 కమ్ అవుట్ అండ్ ప్లే, ఆప్షన్ 4 ప్లే విన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వెల్కమ్ ఆల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ స్లామ్ అనున్నది ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 చెస్, ఆప్షన్ 2 టెన్నిస్, ఆప్షన్ 3 బ్యాడ్మింటన్, ఆప్షన్ 4 పోలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పోలో. పోలో గేమ్కి అయితే గ్రౌండ్ స్లామ్ అనేది చెందిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అర్జున బిరుదు క్రీడలకు సంబంధించిన వారికి ఏ సంవత్సరం నుంచి ఈ అవార్డు అనేది ఇస్తున్నారు? ఆప్షన్ 1 1952, ఆప్షన్ 2 1988, ఆప్షన్ 3 1961, ఆప్షన్ 4 1987. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ 1961. 3 ఈజ్ ద ఆన్సర్. 1961 సంవత్సరం నుంచి అర్జున బిరుదు క్రీడలకు సంబంధించిన వారికి అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ షటిల్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 10/6/2012 ఏ దేశ ఓపెన్ గ్రౌండ్ 6 బ్యాడ్మింటన్ గోల్డెన్ టైటిల్ను గెలిచింది? ఆప్షన్ 1 థాయిలాండ్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 USA. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 థాయిలాండ్. థాయిలాండ్లో అయితే మనకి బ్యాడ్మింటన్లో గోల్డెన్ టైటిల్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉబర్ కప్ ఏ క్రీడతో ముడిపడి ఉంది? ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 స్నూకర్, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫుట్బాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఒక సెంచరీ మరియు 5 వికెట్లు తీసుకున్న క్రికెట్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్, ఆప్షన్ 2 రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ 3 రవిచంద్ర అశ్విన్, ఆప్షన్ 4 గవాస్కర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సచిన్ టెండూల్కర్ ఒక టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఒక సెంచరీ మరియు 5 వికెట్లు తీసుకున్నాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2012లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్ టైటిల్ను గెలిచిన వారు ఎవరు?
ఆప్షన్ 1 నోవాక్ జాకోవిచ్, ఆప్షన్ 2 రఫెలో నాదల్, ఆప్షన్ 3 ఎల్ హెవిట్, ఆప్షన్ 4 డి ఫెరర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డి ఫెరర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డి ఫెరర్ 2012లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్ టైటిల్ని గెలిచిన వారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రవిచంద్రన్ అశ్విన్ ఒక డాష్. ఆప్షన్ 1 క్రికెట్ ఆటగాడా, లేదంటే గాయకుడా, లేదంటే సినీ నటుడా, లేదంటే ఫుట్బాల్ ఆటగాడా? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సినీ నటుడు, యాక్టర్ అండి. రవిచంద్రన్ అశ్విన్ ఒక యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. 2011కి జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ITAF ప్రపంచ ఛాంపియన్లుగా ఎవరిని పేర్కొంది? ఆప్షన్ 1 నోవాక్ జోకోవిచ్ మరియు పెట్రిక్విటోవా, ఆప్షన్ 2 క్వెటా పిస్చికే మరియు కైటరీనా సబ్రోటనికా, ఆప్షన్ 3 బాబ్ మరియు మైక్ బ్రైన్, ఆప్షన్ 4 బాబ్ మరియు సబ్రోటనికా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నోవాక్ జోకోవిచ్ అండ్ పెట్రిక్విటోవా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో 2011 వింబుల్డన్ టెన్నిస్ పోటీలలో పురుషుల సింగిల్స్ ఫైనల్స్ను మొదటిగా గెలిచిన వారు ఎవరు? ఆప్షన్ 1 రాఫెల్ నాదల్, ఆప్షన్ 2 రాబర్ట్ బ్రూస్, ఆప్షన్ 3 ఏటెటమ్ హెలిట్, ఆప్షన్ 4 నోవాక్ జోకోవిచ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాబర్ట్ బ్రూస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1930లో మొదటి కామన్వెల్త్ క్రీడలు ఈ దేశంలో జరిగాయి. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆస్ట్రేలియా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2012 మార్చ్లో ATP దుబాయ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఫైనల్స్లో ఎవరు గెలిచారు? ఆప్షన్ 1 మహేష్ భూపతి అండ్ రోహన్ బోపన్నా, ఆప్షన్ 2 మారియస్ ఫిర్స్ పెన్బర్గ్ అండ్ మటకోవెస్కీ, ఆప్షన్ 3 ఫెబ్రిస్ సాంతోరో అండ్ మార్క్ నోలెస్, ఆప్షన్ 4 రాబర్ట్ లిండ్స్టెడ్ అండ్ హర్యూ టేకోవు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాటియస్ ఫిర్ పెన్బర్గ్ అండ్ మట్కోవెస్కీ 2012 మార్చిలో ATP దుబాయ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఫైనల్స్లో గెలిచారండి. నెక్స్ట్ క్వశ్చన్. 2011 నవంబర్లో లుథియానాలో జరిగిన కబడ్డీ పురుషుల ప్రపంచ కప్ పోటీల్లో ఏ దేశ జట్టుని ఇండియా ఓడించి పురుషుల బహుమానాన్ని పొందింది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 కెనడా, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011 నవంబర్లో లుథియానాలో జరిగిన కబడ్డీ పురుషుల ప్రపంచ కప్ పోటీల్లో చైనా దేశ జట్టుని ఇండియా ఓడించి పురుషుల బహుమానాన్ని పొందింది. నెక్స్ట్ క్వశ్చన్. 2011 నవంబర్లో న్యూఢిల్లీలో జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి స్త్రీల హాకీ పోటీల్లో ఏ దేశం గెలిచింది? ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇంగ్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011 నవంబర్లో న్యూఢిల్లీలో జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి స్త్రీల హాకీ పోటీల్లో ఇంగ్లాండ్ దేశం అయితే గెలవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. 2011 డిసెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి పురుషుల హాకీ పోటీల్లో గెలిచిన సంస్థ ఏంది? ఆప్షన్ 1 రైల్వే, ఆప్షన్ 2 ONGC, ఆప్షన్ 3 ఎయిర్ ఇండియా, ఆప్షన్ 4 సెయిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సెయిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2012 ఆస్ట్రేలియా ఉమెన్స్ సింగిల్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో గెలిచారు ఎవరు? ఆప్షన్ 1 విక్టోరియా అజర్లెరింకా, ఆప్షన్ 2 షరపోవా, ఆప్షన్ 3 సారా ఎర్రనీ, ఆప్షన్ 4 రాబర్టా వించి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విక్టోరియా అజర్లెరింకా.
ఈజ్ ద రైట్ ఆన్సర్. విక్టోరియా అజరెంకా 2012 ఆస్ట్రేలియా ఉమెన్ సింగిల్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో గెలిచిన వారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2012 పురుషుల సింగిల్స్లో గెలిచిన లిండన్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 చైనా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జర్మనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. లండన్లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2012 పురుషుల సింగిల్స్లో జపాన్ దేశస్థుడైన లిండన్ అనేవారు గెలవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో జరిగిన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2012 స్త్రీల సింగిల్స్లో గెలిచిన లీజు రాయ్ ఏ దేశస్థురాలు? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 హంగేరీ, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 చైనా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లండన్లో జరిగిన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2012 స్త్రీల సింగిల్స్లో గెలిచిన లీజు రాయ్ జపాన్ దేశస్థురాలు. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 స్పెయిన్, ఆప్షన్ 2 సెర్బియా, ఆప్షన్ 3 స్వీడన్, ఆప్షన్ 4 మలేషియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్పెయిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక పతకాలు పొందిన దేశం? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 యుఎస్ఏ, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 రష్యా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రష్యా ఈజ్ ద రైట్ ఆన్సర్. 2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక పతకాలు రష్యా దేశం సంపాదించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా కప్ క్రికెట్ ట్రోఫీ 2012లో గెలిచింది ఎవరు? ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 శ్రీలంక, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా ఆసియా కప్ క్రికెట్ ట్రోఫీన 2012లో గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, సానియా మీర్జా మరియు మహేష్ భూపతి ఏ దేశ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ యూరోఫీస్ గెలుచుకున్నారు? ఆప్షన్ 1 ఫ్రెంచ్, ఆప్షన్ 2 జపనీస్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియన్, ఆప్షన్ 4 రష్యన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రష్యన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథన్ ఆనంద్ 2012 మేలలో ఎన్నోసారి ప్రపంచ చెస్ విజేతగా నిలిచాడు? ఆప్షన్ 1 రెండవ, ఆప్షన్ 2 మూడవ, ఆప్షన్ 3 నాలుగవ, ఆప్షన్ 4 ఐదవ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూడవ చెస్ విజేతగా విశ్వనాథన్ ఆనంద్ 2012 మే నెలలో ప్రపంచ చెస్ విజేతగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, బుల్ ఫైటింగ్ అనేది ఏ దేశానికి చెందిన జాతీయ క్రీడ? ఆప్షన్ 1 అర్జెంటీనా, ఆప్షన్ 2 స్పెయిన్, ఆప్షన్ 3 ఇటలీ, ఆప్షన్ 4 ఫ్రాన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫ్రాన్స్. బుల్ ఫైటింగ్ అనేది ఫ్రాన్స్ దేశానికి చెందిన జాతీయ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, 2014లో కామన్వెల్త్ క్రీడలు జరిగిన స్థలము? ఆప్షన్ 1 మెల్బోర్న్, ఆప్షన్ 2 మాంచెస్టర్, ఆప్షన్ 3 ఎడిన్బరో, ఆప్షన్ 4 గ్లాస్గో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాంచెస్టర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2012 సంవత్సరంలో వేసవి ఒలింపిక్స్ జరిగిన చెట్టు? ఆప్షన్ 1 రియో డి జనైరో, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 లండన్, ఆప్షన్ 4 లాస్ ఏంజలీస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లండన్ జట్టు 2012 సంవత్సరంలో ఒలింపిక్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో అయినా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.